యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశాడు. నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆ యుద్ధాన్నంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా, అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేవు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా